సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. నాగల్ గిద్ద మండలం మోర్గి గ్రామంలోని మోడల్ ప్రభుత్వ పాఠశాలలో 11 మంది అస్వస్థతకు గురయ్యారు. రాత్రి డిన్నర్లో 60 మంది విద్యార్థులు చికెన్ తిన్నారు. ప్రస్తుతం విద్యార్థులు నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైట్, నారాయణఖేడ్ నియోజకవర్గంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పరశురాం సిద్ధంగా ఉన్నారు. పరశురాం, ఏంటి పరిస్థితి? సంగారెడ్డి జిల్లా లోని నాగల్గిద్ద మండలంలోని మోర్గి గ్రామంలోని మోడల్ స్కూల్లో నిన్న రాత్రి చికెన్ తిన్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఈ రోజు సుమారు 11 మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. నిన్న ఆదివారం వాళ్ళకి ఏదైతే చికెన్ వండి వడ్డిస్తుంటారు. ఈ క్రమంలో నిన్న కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి చికెన్ బాగోలేదని విద్యార్థులు చెప్పినప్పటికి కూడా కనీసం ఎవరు అక్కడ ఉపాధ్యాయులు కానీ వంట చేసే వ్యక్తి కానీ పట్టించుకోకపోవడంతో వాళ్ళకి అదే చికెన్ రాత్రి 10 గంటల ప్రాంతంలో వడ్డించడం జరిగింది. ఆ చికెన్ తిన్న సుమారు 70 మంది విద్యార్థులు చికెన్ తిన్నారు. వారిలో 11 మందికి ఫుడ్ పాయిజన్ జరిగింది. వాళ్ళంతా కూడా అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు గురైన క్రమంలో సమీపంలోని కర్ణాటక లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ముందుగా అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం నారాయణఖేడ్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారికి ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ విద్యార్థులను నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పరామర్శించారు. ఎలా జరిగింది ఏంటనే విషయం మీద కూడా ఆరా తీశారు. ఈ కేవలం నిన్న వండినటువంటి చికెన్ వల్లనే ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పి విద్యార్థులను ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన అధికారులు విచారణ చేపట్టారు. బాధ్యులైన వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ పరశురాం. మోర్గి మోడల్ స్కూల్లో నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ అనేది జరిగింది. 25 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ కాగా అందులో 11 మందికి కొంచెం హెవీగా ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ 11 మంది కూడా బాగానే ఉంది. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. కొందరికి డిశ్చార్జ్ చేస్తున్నారు కూడా చెప్తారు. వారు నిన్న సాయంకాలం చికెన్ వడ్డించినట్టుగా చెప్తా ఉన్నారు. చికెన్ వడ్డించినప్పుడు అది బాగాలేదు అని చెప్పేసి కూడా పిల్లలు చెప్పిరంట. ఈ దుర్వాసన వస్తుంది, మేము తినలేము అంటే కూడా అదే వడ్డించిన పరిస్థితి ఉంది. ఆ సప్లై చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి, కాంట్రాక్ట్ రద్దు చేయాలి. వంట చేస్తున్న వారు అది నాణ్యత లేనప్పుడు ఎందుకు వండిరని చెప్పేసి కూడా అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళపై కూడా చర్యలు తీసుకొని తొలగించాలి. 11:30 ప్రాంతంలో 11 మెంబర్స్ మా దగ్గర వచ్చి గర్ల్స్ అడ్మిట్ అయ్యి ఉన్నారు ఫుడ్ పాయిజనింగ్. సో వారిని ఇమీడియట్గా మా దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ వరకు వాళ్ళకి అందులో 8 మెంబర్స్ నార్మల్గా అయ్యేసరికి 8 మెంబర్స్ డిశ్చార్జ్ చేశాము. మిగిలిన కూడా ఇంకా ఈవినింగ్ వరకు అబ్జర్వేషన్లో పెట్టాము. వాళ్ళు కూడా చిన్న కంప్లైంట్స్ కడుపు నొప్పి అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి అబ్జర్వేషన్ కోసం చెప్పేసి పెట్టాము. ఈవినింగ్ వరకు వాళ్ళు కూడా డిశ్చార్జ్ చేసేస్తారు.